ఈరోజు నేను చెప్పబోయే మాటలు మీలోని నిద్రిస్తున్న అదృష్టాన్ని మెల్లగా మేల్కొలిపే శక్తిని కలిగి ఉన్నాయి. ఈరోజు రాశి ఫలాలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న మలుపు తప్పక వస్తుందని మనసారా చెప్పగలను. తెలుగు జ్యోతిష్య వాణి అనే ఈ పవిత్రమైన వేదిక నుంచి మీ జీవిత ప్రయాణానికి దారి చూపే దీపంలా ఈరోజు 12 రాశుల ఫలితాలను మీ హృదయానికి తాకేలా చెప్పబోతున్నాను. ఈరోజు 12 రాశుల ఫలాలు అనేవి కేవలం భవిష్యవాణి కాదు, మీలోని ఆశలకు ఊపిరిపోసే మాటలుగా భావించండి. డిసెంబర్ 29వ తేదీ కాలచక్రంలో ఒక ముదువైన కానీ ప్రభావవంతమైన రోజు. గ్రహాల కదలికలు మనసులపై నిశ్శబ్దంగా ప్రభావం చూపే సమయం. మేషరాశివారి జీవితంలో ఈరోజు ఉదయమే ఒక కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. మనసులో ఎప్పటినుంచో ఉన్న ఆలోచన ఒక్కసారిగా స్పష్టత పొందుతుంది. కుటుంబంలో మాటల తేడాలు వచ్చినా మీ మాటలోని నిజాయితీ వాటిని కరిగిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి చిన్న అపార్థం పెద్ద బంధంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో లేదా చదువులో ముందుకు తీసుకెళ్లే వార్త ఒకటి వినిపిస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త నియంత్రణ అవసరం. ఆరోగ్యం సాధారణంగానే ఉన్నా మనసుకు విశ్రాంతి అవసరం. ఈరోజు తెలియకుండా వచ్చే ఒక అవకాశం మీ భవిష్యత్తుకు బీజం వేస్తుంది. హనుమంతుని మనసులో స్మరించుకుంటే ధైర్యం పెరుగుతుంది. ఎరుపు రంగు మీకు శక్తినిస్తుంది. 9 సంఖ్య మీ అడుగులకు బలం ఇస్తుంది. మధ్యాహ్న సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృషభరాశివారికి ఈరోజు నెమ్మదిగా కానీ బలంగా మార్పులు కనిపిస్తాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి పరస్పర గౌరవం మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో మీ స్థిరత్వం మీకు మంచి పేరు తెస్తుంది. డబ్బు విషయంలో రావాల్సినది వచ్చినా అవసరంలేని ఖర్చులకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉన్నా ఆహారంపై శ్రద్ధ అవసరం. ఈరోజు ఒక పాత స్నేహం మళ్లీ తలుపు తట్టవచ్చు. గురువును మనసారా స్మరిస్తే మార్గం సులభమవుతుంది. పసుపు రంగు శుభాన్ని ఆకర్షిస్తుంది. 5 సంఖ్య మీకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం సమయం శుభకరం. మిథున రాశివారి మనసు ఈరోజు చురుకుగా ఉంటుంది. కుటుంబంలో ఒక చిన్న ఆనందకరమైన విషయం మీ ముఖంలో చిరునవ్వు తెస్తుంది. ప్రేమలో ఉన్నవారికి మాటల మాధుర్యం బంధాన్ని బలపరుస్తుంది. ఉద్యోగంలో సవాళ్లు వచ్చినా మీ తెలివితేటలతో వాటిని దాటుతారు. డబ్బు విషయంలో ఆశ ఉన్నా ఆచితూచి నిర్ణయాలు అవసరం. విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం వస్తుంది. ఆరోగ్యం విషయంలో నిద్రపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు కొత్త పరిచయం మీ జీవితంలో మంచి మలుపు తిప్పవచ్చు. గణపతిని స్మరించుకుంటే అడ్డంకులు తొలగుతాయి. పచ్చ రంగు మీకు ప్రశాంతత ఇస్తుంది. 7 సంఖ్య మీకు అనుకూలం. ఉదయపు గంటలు శుభప్రదం. కర్కాటక రాశివారి హృదయం ఈరోజు భావోద్వేగాలతో నిండిపోతుంది. కుటుంబంతో గడిపే క్షణాలు మీకు బలాన్నిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి పరస్పర అర్థం మరింత లోతుగా మారుతుంది. ఉద్యోగంలో మీ కృషి గుర్తింపు పొందుతుంది. డబ్బు విషయంలో అనుకోని లాభం రావచ్చు. యువతకు ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉన్నా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈరోజు ఒక చిన్న అవకాశం పెద్ద విజయానికి దారితీస్తుంది. శివుని స్మరణ మనసుకు శాంతినిస్తుంది. నీలం రంగు మీకు అనుకూలం. 5 సంఖ్య అదృష్టాన్ని పెంచుతుంది. సాయంత్రం వేళ శుభం. సింహరాశివారి వ్యక్తిత్వం ఈరోజు మరింత ప్రకాశిస్తుంది. కుటుంబంలో మీ నాయకత్వం కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు వస్తాయి. డబ్బు విషయంలో స్థిరత్వం ఉంటుంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం కోసం కాస్త వ్యాయామం అవసరం. ఈరోజు ఒక మాట మీ జీవితాన్ని ముందుకు నడిపించవచ్చు. హనుమంతుని స్మరణ ధైర్యం ఇస్తుంది. ఎరుపు రంగు శక్తినిస్తుంది. 7 సంఖ్య అనుకూలం. మధ్యాహ్నం సమయం శుభం. కన్య రాశివారికి ఈరోజు క్రమశిక్షణ ఫలిస్తుంది. కుటుంబంలో మీ శ్రద్ధ అందరికీ నచ్చుతుంది. ప్రేమలో ఉన్నవారికి నిజాయితీ బంధాన్ని బలపరుస్తుంది. ఉద్యోగంలో మీ కష్టం ఫలితంగా మారుతుంది. డబ్బు విషయంలో పొదుపు అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉన్నా మనసుకు విశ్రాంతి అవసరం. ఈరోజు ఒక కొత్త పరిచయం ఆనందం ఇస్తుంది. గణపతిని స్మరిస్తే పనులు సులభమవుతాయి. పసుపు రంగు శుభం. 5 సంఖ్య అనుకూలం. ఉదయం వేళ శుభకరం. తులరాశివారి జీవితంలో ఈరోజు సమతుల్యత కనిపిస్తుంది. కుటుంబంలో మాటల మాధుర్యం పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి పరస్పర సహకారం ఉంటుంది.
ఉద్యోగంలో కొత్త అవకాశం కనిపిస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. యువతకు సృజనాత్మకత పెరుగుతుంది. ఆరోగ్యం కోసం ధ్యానం మంచిది. ఈరోజు ఒక పాత స్నేహం ఆనందం ఇస్తుంది. శక్తిని స్మరిస్తే మనసు బలపడుతుంది. లేతపచ్చ రంగు అనుకూలం. 7 సంఖ్య శుభం. సాయంత్రం వేళ మంచి ఫలితం. వృశ్చిక రాశివారి అంతర్గత శక్తి ఈరోజు బయటపడుతుంది. కుటుంబంలో చిన్న మాటల తేడాలు వచ్చినా ప్రేమతో పరిష్కారం అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి లోతైన అనుబంధం ఏర్పడుతుంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్ట్ అవకాశం వస్తుంది. డబ్బు విషయంలో లాభం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉన్నా విశ్రాంతి అవసరం. ఈరోజు ఒక ఆలోచన మీ భవిష్యత్తును మార్చవచ్చు. కాళీదేవిని స్మరిస్తే ధైర్యం పెరుగుతుంది. ఎరుపు రంగు అనుకూలం. 7 సంఖ్య శుభం. మధ్యాహ్నం వేళ మంచిది. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆశలు రెక్కలు తీసుకుంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ప్రయాణ సూచనలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు విషయంలో మిత్రుల సహాయం లభిస్తుంది. యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం కోసం ఆహారంపై శ్రద్ధ అవసరం. ఈరోజు ఒక వార్త మీకు ఉత్సాహం ఇస్తుంది. దుర్గమ్మను స్మరిస్తే శక్తి పెరుగుతుంది. నీలం రంగు అనుకూలం. 3 సంఖ్య శుభం. ఉదయం వేళ మంచిది. మకర రాశివారి కష్టానికి ఈరోజు ఫలితం కనిపిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి స్థిరత్వం వస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. డబ్బు విషయంలో లక్ష్యాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం బాగానే ఉన్నా శరీరాన్ని అలసటకు గురి చేయవద్దు. ఈరోజు ఒక సృజనాత్మక ఆలోచన లాభం ఇస్తుంది. హరిదాసుని స్మరణ మనస్కు బలం ఇస్తుంది. నీలం రంగు శుభం. 5 సంఖ్య అనుకూలం. సాయంత్రం వేళ మంచిది. కుంభరాశివారికి ఈరోజు ఆశ్చర్యకరంగా మారుతుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి పరస్పర గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రత్యేకత గుర్తించబడుతుంది. డబ్బు విషయంలో సరైన నిర్ణయం లాభం ఇస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు గౌరవం పొందే అవకాశం ఉంది. శివుని స్మరణ మనస్కు శాంతినిస్తుంది. నీలం రంగు అనుకూలం. 7 సంఖ్య శుభం. మధ్యాహ్నం వేళ మంచిది. మీనం రాశివారి హృదయం ఈరోజు సున్నితంగా స్పందిస్తుంది. కుటుంబంలో ప్రేమపూర్వక మాటలు ఆనందం ఇస్తాయి. ప్రేమలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. డబ్బు విషయంలో లాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం విశ్రాంతి అవసరం. ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉంది. గణపతిని స్మరిస్తే అడ్డంకులు తొలగుతాయి. నీలం రంగు శుభం. 7 సంఖ్య అనుకూలం. ఉదయం వేళ మంచిది. జీవితం అనేది ప్రతిరోజూ కొత్త పాఠం నేర్పే గురువులాంటిది. ఈరోజు మీకు వచ్చిన సూచనలను మనసులో పెట్టుకుని ముందుకు నడిచితే రేపటి రోజు మరింత వెలుగుగా మారుతుంది. తెలుగు జ్యోతిష్యవాణి మీ జీవిత ప్రయాణంలో ఒక చిన్న వెలుగురేఖలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ మాటలు మీకు శక్తినిస్తే, ఆశనిస్తే ఈ బంధాన్ని ఇలానే కొనసాగిద్దాం. మీ ప్రతిరోజుకు దారి చూపే స్వరంగా నేను మీతోనే ఉంటాను.